దేశవ్యాప్తంగా రైతులు, పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సర్వే చేయాలని నిర్ణయించారు. అయితే 2018 నుంచి మోదీ సర్కార్ ఏటా రైతులకు 6,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తోంది. 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో అన్నదాతల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా 10,000 రూపాయలు జమ చేయనున్నట్లు ప్రకటించారు. కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మల త్వరలో ప్రవేశపెట్టబోయే 2025-26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు ఇదివరకే పేర్కొన్నాయి. అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించారు. దేశంలోని రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి గత 6 ఏళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు 3 విడతల్లో 6,000 రూపాయలు పంట సాయం కింద అందజేస్తున్నారు. ఇప్పటివరకు కేంద్రం 18 వాయిదాలు చెల్లించింది. కొత్త ఏడాది ఫిబ్రవరిలో 19వ వాయిదా జమ కోసం రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో పెట్టుబడి సాయాన్ని 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటన చేశారు. మరోవైపు దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్లను నిర్మించే విషయమై 2025 మార్చి 31 లోపు సర్వేను పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రాధాన్య ప్రాతిపదికన ఈ సర్వేను 3 నెలల్లో పూర్తి చేయాలంటూ డిసెంబర్ 27న కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆవాస్ 2024 పేరిట రూపొందిన యాప్లో ప్రజలు స్వయంగా సర్వేలో పాల్గొనేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. గత సెప్టెంబర్లో ప్రధాని మోదీ ఈ యాప్ను ప్రారంభించారు. ఆధార్ ఆధారిత ఈకేవైసీ ద్వారా ప్రజలు సర్వేలో పాల్గొనే అవకాశం కల్పించారు. కాగా పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని బీజేపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.